హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ అలాగే సింపుల్గా అయిపోయే రెస్టారెంట్ స్టైల్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బాండీలోకి 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలి. దీన్ని కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పు కొలతతో 3 కప్పుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఎసర్లు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా ఎసర్లు అయ్యి మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వని కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అలాగే గార్నిష్కి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలనుకుంటే ఇక్కడ హాఫ్ లెమన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఉప్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.